గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని 40వ వచనాన్ని ధ్యానించుకుందాం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. చదవబడిన వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట అక్కడున్న యూదులందరితో చెప్తున్నారు. మీరు లేఖనముల యందు నిత్య జీవం ఉంటుందని, ఆ నిత్య జీవము నా ద్వారా మీకు కలుగుతుందని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇంత స్పష్టంగా చెప్తున్న లేఖనాలు, ఆ లేఖనాలన్నీ మీరు నమ్ముతున్నారు. నేనే మీ యొద్దకు వచ్చినప్పుడు మాత్రం మీరు నా దగ్గరికి రావట్లేదు. అంటే దే నో అబౌట్ జీసస్ బట్ దే డోంట్ నో జీసస్. వారికి యేసు క్రీస్తు గురించి, ఆయన మెస్సయ్య అని, ఆయన ద్వారా నిత్య జీవం కలుగుతుందని, ఆయనే మన రక్షణకు కారణమని ఇవన్నీ తెలుసు. ఆ నిత్య జీవం ఇవ్వగలిగిన రక్షకుడైన మెస్సయ్య వచ్చినప్పుడు మాత్రం మెస్సయ్యను వారు చేర్చుకోలేదట. ఇదే సమస్య ఈ రోజుల్లో కూడా చాలామందిలో కనబడుతుంది. చాలామందికి యేసుక్రీస్తు ప్రభు అంటే బాగా తెలుసు, కానీ యేసు ప్రభు తెలీదు. మన జీవితంలో యేసు ప్రభు అంటే ఏంటో తెలిసి యేసు ప్రభు తెలియకపోతే చాలా బాధాకరం. బైబిల్లో అనేక చోట్ల యేసు ప్రభు అంటున్నమాట. మీరు జస్ట్ నా గురించి మీరు తెలిసేసుకుంటే సరిపోదు, నేను చెప్పిన మాట ప్రకారమే మీరు జీవించాలి. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకానికి రాజ్యానికి చేరడంటాడు. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. ఆ తర్వాత దేవుడు వారిని పరలోకానికి వారసులు కారు, మీరు నరకపాత్రులు అని చెప్పేసి వారిని నరకానికి త్రోసివేసినప్పుడు వారు అంటారట, ప్రభువా మేము తెలియదా నీకు? నీ నామములు అద్భుతాలు చేయలేదా? నీ నామములు గొప్ప కార్యాలు చేయలేదంటే వారితో ప్రభు అంటున్నాడు 23వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. వారితో దేవుడు చెప్తాడట, మీరు నాకు ఎప్పుడూ తెలీదు, అక్రమము చేయువారులారా. నన్ను స్తుతిస్తున్నారు, నా వాక్యాలను బాగా ప్రకటించేస్తున్నారు, నా సేవ చేస్తున్నారు, కానీ నరకానికి పోతారు. మీరు నరకానికి మిమ్మల్ని నేనే గెంటి వేసినప్పుడు, ప్రభువా నేను ఇంత గొప్ప సేవ చేశాను కదా అంటే మీరు ఎవరో నాకు తెలియదని నేను చెప్పే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? నా గురించి తెలుసుకుంటున్నారు, నా గురించి చెప్తున్నారు, కానీ నన్ను మాత్రం మీరు తెలుసుకోవట్లేదు. అదే అక్కడ యూదులతో ప్రభు చెప్తున్నారు. లేఖనాలను విశ్వసిస్తున్నారు, లేఖనాలన్నీ నన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాయి, అవన్నీ విశ్వసిస్తున్నారు. నేనే మీ యొద్దకు వచ్చినప్పుడు మాత్రం నన్ను చేర్చుకోవట్లేదు, నన్ను అంగీకరించట్లేదు అంటున్నారు. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఎంతోమందికి ఉంటూ యేసుక్రీస్తు మార్గంలో నడవలేకపోతున్న వారు, నడవని వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం? తేనె తీయగా ఉంటుందని, తేనె గురించి రకరకాలుగా మనం ఎంత చదివి ఎంత తెలుసుకున్నా, ఆ తేనె చుక్క మన నాలిక మీద పడితే తెలుసుకున్న విధంగా ఏ పుస్తకాల్లో చదివినా తేనె యొక్క రుచి కానీ దాని యొక్క విషయాలు కానీ మనం రుచి చూచి తెలుసుకున్నంతకంటే బాగా ఎవరు వివరించలేరు. అదేవిధంగా యేసయ్య ఎవరు, యేసయ్య ప్రేమ ఏంటి, ఆయన కృప ఏంటి, ఆయన ఇచ్చే క్షమాపణ ఏంటో యేసయ్యను మనం రుచి చూచి తెలుసుకుంటేనే కానీ యేసయ్య గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవుణ్ణి ఎలా రుచి చూడగలం? ఆయన ప్రేమ అంటే ఏంటో, ఆయన శక్తి అంటే ఏంటో, మన కష్టములో, నష్టములో, ఓటమిలో, ఒంటరితనంలో ఆయన వైపు తిరిగి ఆయన్నే ఆధారం చేసుకున్నప్పుడు, హోపే లేని సమయంలో, అసలు ఈ మేలు జరుగుతుంది, జరగడానికి అవకాశం ఏమన్నా ఉన్నదా అనే ఆలోచన చేసినప్పుడు, అందరు చేతులు ఎత్తేసినప్పుడు ప్రభు వైపు మనం చూసి, ప్రభువా నీవే నా దిక్కు, నీవే నా ఆధారం అన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు మనం రుచి చూచి తెలుసుకుంటే, దేవుణ్ణి గురించి ఎంత తెలుసుకున్నా, ఆయన్ని వ్యక్తిగతంగా రుచి చూచి తెలుసుకున్న వారి విశ్వాసం ముందు
దేవునికి గురించిన వివరించిన బైబిల్ అంతా కూడా వాడు నేర్చుకున్న ఈ విశ్వాసి ముందు, ఆయన రుచి చూచి తెలుసుకునే వాని ముందు నిలవలేడు. కాబట్టి నువ్వు బైబిల్ ఎంత చదివావు, ఎన్ని ప్రసంగాలు చేసావో ముఖ్యం కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎంత పర్సనల్గా నీవు రుచి చూచావు, ఆయనతో ఎంత చక్కటి క్లోజెస్ట్ రిలేషన్ కలిగి ఉన్నావు అనేదే ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. కనుక ఆ యేసయ్య భూమి మీదకి మనిషిగా వచ్చిన కాలంలో అందరికీ మెస్సయ్య గురించి తెలుసు, కానీ అదే మెస్సయ్య వచ్చినప్పుడు వారు చేర్చుకోలేకపోయారంటే కారణం ఒకటే, దేవుని గురించిన జ్ఞానం ఉంది కానీ దేవునితో వారికి సంబంధం లేకపోయింది. క్రైస్తవులుగా ఉంటూ బైబిల్ అంతా తెలుసుకుంటూ క్రీస్తుతో వ్యక్తిగత చక్కటి సంబంధం. దేవునికి మనుషులకి మధ్య పాస్టర్ గారు ఉండకూడదు. పాస్టర్ గారండి నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి పాస్టర్ గారుల మధ్యలో పెట్టడం కాదు. పాస్టర్ గారుల పని ఏంటంటే ఆ దేవునికి మీకు మధ్య సంబంధాన్ని పరిచయం చేసి వదిలేయడమే, ఆ వాక్య సత్యాలు చెప్పి వదిలేయడమే. కానీ ఆ దేవునితో మీరు వ్యక్తిగత రిలేషన్ని ప్రార్థన ద్వారా, వాక్యానికి విధేయత ద్వారా మీరే ఆ రిలేషన్ని డెవలప్ చేసుకోవాలి. కాబట్టి యేసయ్యను గూర్చిన చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక యేసయ్యను వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మా అనుదిన జీవితంలో విశ్వాసంతో దేవుడి మాటలు మన జీవితంలో యేసయ్యకి ఇంకా వ్యక్తిగతంగా, ఇంకా దగ్గరగా జీవించే విధంగా మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యం మా జీవితంలో మాకు రక్షణకరంగా మార్చండి. అనేక విషయాలు ప్రభువా నీ వాక్యం గురించి మేము తెలుసుకుంటున్నాం. గొప్ప గొప్ప మర్మాలను, సత్యాలను తెలుసుకుంటున్నాం. అయితే నీతో సత్సంబంధము అయ్యా, నీ ఆలోచనలు కలిగి నీ హృదయానుసారంగా నడిచే జీవితము మాకు కావాలి. కనుక నిన్ను గూర్చిన జ్ఞానం ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా నీతో చక్కటి పరిచయం ద్వారా నిన్ను తెలుసుకునే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.